అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు అంటూ సీనియర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ గురించి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఓ వేదికపై వ్యాఖ్యానించారు. పొట్టివాడైతేనేం గట్టివాడు అని మెచ్చుకున్నారు కూడా. అలా అందరి ప్రశంసలు అందుకున్న చంద్రమోహన్ తనదైన అభినయంతో 3 తరాల ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హీరో పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రలు ఆయన పోషించారు. విలన్ వేషాలు వేయడానికి కూడా వెనుకాడలేదు. ఒక్క సీన్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలు కూడా చంద్రమోహన్ పోషించారు. కాలేజీ స్టూడెంట్ గా ప్రారంభించి కమెడియన్, హీరో తమ్ముడు, హీరోయిన్ బావ, ఇలా చాలా పాత్రలు ప్రారంభంలో చేశారు. ఆ ప్రవాహంలో ఎటు కొట్టుకుపోతున్నాను అని ఆలోచించే తీరిక కూడా ఉండేది కాదు. అయితే ఏ వేషం వేసినా తన పరిధిలో బాగా చేయడానికే ప్రయత్నించేవారు చంద్రమోహన్. హీరోగానే నటించాలని అనుకుని ఉంటే 50 ఏళ్లు ఈ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండేవాడిని కానని చంద్రమోహన్ చెబుతారు. ఆయన సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఆయన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేవారు. ఆయన ఆర్టిస్ట్ గా ఎంపిక చేసి చంద్రమోహన్ అని పేరు మార్చారు బిఎన్ రెడ్డి. ఆయన్ని వెంట పెట్టుకుని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లి, రామారావు, కొత్త కుర్రాడిని సెలెక్ట్ చేశానయ్యా, నీ ఆశీర్వాదం కావాలి అని చెప్పారు. అలాగే సార్ అని, మా బిఎన్ గారి పేరు నిలబెట్టాలి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్ చంద్రమోహన్ తో. అంతేకాదు రోజు మా షూటింగ్స్ కు వచ్చి అబ్జర్వ్ చేయమని కూడా ఎన్టీఆర్ చెప్పారు. ఇక అప్పటి నుంచి ఓ 6 నెలల పాటు ఎన్టీఆర్ షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవారు చంద్రమోహన్. ఎన్టీఆర్ నటనా విధానాన్ని పరిశీలిస్తూ ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకునేవారు. రంగుల రాట్నం చిత్రం విడుదలయ్యి జనం ప్రశంసలతో పాటు బంగారు నంది అవార్డు కూడా పొందింది. కానీ ఈ సినిమా తర్వాత వెంటనే చంద్రమోహన్ కు అవకాశాలు రాలేదు. అప్పటికే ఉద్యోగం వదులుకున్నారు. దాంతో భవిష్యత్తు గురించి ఆందోళన మొదలైంది. నంది అవార్డుల వేడుకలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అవార్డులు అందిస్తూ చంద్రమోహన్ వివరాలు బిఎన్ రెడ్డి దగ్గర అడిగి తెలుసుకున్నారు. అప్పుడు చంద్రమోహన్ ఆయనకు నమస్కరించి, సినిమాల్లో నాకు అవకాశాలు రాకపోతే మీరు మళ్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో నాకు ఉద్యోగం వేయించాలి సార్ అని అడిగేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి నవ్వేసి, మా బిఎన్ పరిచయం చేసిన నటుడివి, తప్పకుండా పైకి వస్తావు అని ఆశీర్వదించారు. ఆయన మాట నిజమైంది. రంగుల రాట్నం చిత్రం తర్వాత మరపురాని కథ, బంగారు పిచ్చుక చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు వేషాలే లేవు. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి హీరో తప్ప మిగిలిన పాత్రలు చేయవద్దని చంద్రమోహన్ కి చెప్పారు. అందుకే మొదట్లో చిన్న చిన్న వేషాలు వచ్చినా ఒప్పుకోలేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకోవడానికి మొహమాటం. మద్రాస్ శ్రీనగర్ లో ఉన్న వెంకటనారాయణ రోడ్ లో ఉన్న పార్కులో మంచినీళ్లు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక దశలో మద్రాసు వదిలి ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నారు. కానీ పట్టుదల పెరిగి చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలని అనుకున్నారు. నన్ను నేను పోషించుకోవాలి, ప్రేక్షకులు మర్చిపోకూడదు అనుకున్నారు గట్టిగా. అందుకే హీరోగా నటించాలనే తన పట్టుదలని సడలించుకున్నారు. ఈ విషయంలో శోభన్ బాబు సలహా కూడా చంద్రమోహన్ మీద పనిచేసింది. ఇక అప్పటి నుంచి తన స్నేహితులైన కృష్ణ, శోభన్ బాబు పక్కన నటించే అవకాశం వస్తే వదులుకునేవారు కాదు చంద్రమోహన్. ఆ దశలోనే బిఎన్ రెడ్డి బంగారు పంజరం చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఆర్టిస్టుల లిస్టులో చంద్రమోహన్ పేరు లేదు. వెంటనే బిఎన్ దగ్గరికి పరిగెత్తారు చంద్రమోహన్. ఈ సినిమాలో నీకు తగిన పాత్ర లేదు, ఇద్దామనుకున్నా పోషించడానికి నీకు తగిన వయసు లేదు అన్నారు ఆయన. కొంత నిరాశ చెందినా అధైర్యపడలేదు. ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. చంద్రమోహన్ కు పర్సనాలిటీ లేదని, ఎత్తు సరిపోదని కామెంట్స్ వినిపిస్తున్నా వాటిని పట్టించుకోలేదు చంద్రమోహన్. ఇంటి గౌరవం, ఇంటి కోడలు చిత్రాల్లో పాత్రలు చిన్నవైనా అంగీకరించి పోషించారు.
1973లో ఓ సీత కథ చిత్రంలో చంద్రమోహన్ కు హీరో పాత్ర ఇచ్చారు ఆయన దగ్గర బంధువైన దర్శకుడు కె విశ్వనాథ్. అక్కడి నుంచి ఆయన నట జీవితం మలుపు తిరిగింది. అమ్మాయిల శపథం, బొమ్మ బొరుస, సంసారంలో సరిగమలు, జరుగుతున్న కథ, లక్ష్మణ రేఖ, భారతంలో ఒక అమ్మాయి వంటి చిత్రాలు చంద్రమోహన్ ని నటుడిగా నిలబెట్టాయి. 1976లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రంలో సాంబయ్య పాత్ర ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాతో ఆయనకు మళ్లీ అవకాశం ఇచ్చారు విశ్వనాథ్. చంద్రమోహన్ పర్సనాలిటీ, ఎత్తు సరిపోదని వినిపించిన వ్యాఖ్యల్ని ఈ చిత్రం వమ్ము చేసింది. సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయన్ని హీరోగా నిలబెట్టింది. ఆ వెంటనే వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రంతో మరింత బిజీ అయ్యారు చంద్రమోహన్. చంద్రమోహన్ నట జీవితంలో తొలి హీరోయిన్ వాణిశ్రీ. ఆమె అప్పటికే కొన్ని చిత్రాల్లో నటించి అనుభవం గడించారు. రంగుల రాట్నం చిత్రంలో వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. కొత్త కావడంతో సెట్ లో బెరుకుగా ఉంటున్న చంద్రమోహన్ తో చనువుగా ఉంటూ ఆయనలోని భయాన్ని పోగొట్టారు వాణిశ్రీ. ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నటభూషణ శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన చెల్లెలి కాపురం చిత్రంలో చంద్రమోహన్ గెస్ట్ గా నటించారు. ఇందులో ఓ సీన్ లో కృష్ణుడి పాత్రకు ఆయన బాగుంటాడని దర్శకుడు విశ్వనాథ్ చెబితే నిర్మాత బాలయ్య ఓకే అన్నారు. గెటప్ వేసుకుని సెట్ లోకి వెళ్లారు చంద్రమోహన్. అమ్మాయిలా ఉన్నావు, దిష్టి తీయించుకో పొట్టి కృష్ణుడు అని రకరకాలుగా మాటలు వినిపించాయి. నటనలో ఎస్వి రంగారావును చంద్రమోహన్ ఆదర్శంగా తీసుకునేవారు. సుఖదుఖాల చిత్రంలో ఆయనతో పోటీపడి నటించే అవకాశం చంద్రమోహన్ కు వచ్చింది. అప్పుడే ఆయన నువ్వు స్టార్వి కాదురా, ఆర్టిస్ట్వి, కొంచెం ఎత్తు ఉంటే ఈ హీరోలు పనికి వచ్చేవారు కాదు అనేవారు ఎస్వి రంగారావు. అలాగే చంద్రమోహన్ ను ప్రోత్సహించిన హీరోల్లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన చిత్రాల్లో తమ్ముడిగా, కొడుకుగా, స్నేహితుడిగా, అల్లుడిగా చాలా చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. నీకు నాకు ఒకటే డిఫెక్ట్ అయ్యా, పొట్టి. మన పక్కన కొంగల్లాంటి హీరోయిన్లను వేస్తారు, వాళ్ల మీద పాకలేక చస్తుంటాం అనేవారాయన. శ్రీరంగ నీతుల చిత్రంలో అక్కినేని సరసన శ్రీదేవి, చంద్రమోహన్ పక్కన విజయశాంతి నటించారు. ఇద్దరూ హైటే. అది చాలక ఇద్దరూ ఒకరోజు హై హీల్స్ వేసేవారు. అది చంద్రమోహన్ కు నచ్చలేదు. నెమ్మదిగా అక్కినేని దగ్గరికి వెళ్లి, ఇది అన్యాయం సార్, వాళ్లు మనకంటే ఎత్తు ఉండి ఆ హై హీల్స్ వేసుకోవడం ఏమిటి, మీరు చెబితే షాట్లో తీసేస్తారు, చెప్పండి సార్ అన్నారు. వాళ్లు ఎత్తుంటే ఏమిటయ్యా, నీ నటనతో వాళ్ల హైట్ తెలియనివ్వకుండా చెయ్యి అన్నారు అక్కినేని. అంతే, ఆ సీన్ లో గోలగోల చేసి శ్రీదేవి, విజయశాంతిలను డామినేట్ చేశారు అక్కినేని, చంద్రమోహన్. సెట్ లో అందరూ ఒకటే నవ్వు. చంద్రమోహన్ సెట్ లోకి రాగానే హీరోయిన్ ముఖం చూడడు, కాళ్లకు ఎంత హీల్స్ వేసుకుందో చూస్తాడు అని ఛాయాగ్రాహకుడు నవకాంత్ జోక్ చేసేవారు. యాదృచ్ఛికమే అయినా చంద్రమోహన్ పక్కన తొలిసారిగా నటించిన 60కి పైగా హీరోయిన్లు ఆ తర్వాత టాప్ స్టార్స్ అయ్యి ఆయనతో తొలిసారి నటిస్తే తారాస్థాయి ఖచ్చితం అనే సెంటిమెంట్ వ్యాపించేలా చేశారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధిక, వాణిశ్రీ, ఇలా ఎంతమందికో ఆయనే తొలి హీరో. అయితే వీళ్లలో జయసుధ తన ఫేవరెట్ అంటారు చంద్రమోహన్. 34 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సహజత్వానికి పెద్దపీట వేసే ఈ ఇద్దరూ కలిసి నటిస్తుంటే చూడముచ్చటగా ఉండేది. 5 దశాబ్దాల నట జీవితంలో చంద్రమోహన్ దాదాపు 800 చిత్రాల్లో నటించారు. పాత తరాన్ని హీరో పాత్రలతో, యువతరాన్ని తండ్రి, అన్న పాత్రలతో అలరించారు. తన పర్సనాలిటీకి ఎప్పుడు హీరో పాత్రలే రావన్న సత్యం చంద్రమోహన్ కు కూడా తెలుసు. అందుకే హీరోగా నటిస్తూనే మరోవైపు ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఒకానొక దశలో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న చంద్రమోహన్ ఏడాదికి 20 చిత్రాల్లో కూడా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కళా తపస్వి కె విశ్వనాథ్ చంద్రమోహన్ కు అన్న వరుస అవుతారు.
సీతా మహాలక్ష్మి, ఓ సీత కథ, సిరిసిరి మువ్వ, శంకరాభరణం, శుభోదయం వంటి చిత్రాల్లో చంద్రమోహన్ కు మంచి వేషాలిచ్చి ప్రోత్సహించారు. హీరో పాత్రలు వేసే వయసు దాటిపోవడంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. కలికాలం చిత్రంలో తొలిసారిగా తండ్రి పాత్ర పోషించారు చంద్రమోహన్. ఇక ఇప్పటి యువ హీరోలకు తాతగా కూడా ఆయన నటించారు. ఎంతో ప్రతిభ, సుదీర్ఘమైన నట జీవితం కలిగిన చంద్రమోహన్ కు పద్మ అవార్డులు ఏవీ రాకపోవడం నిజంగా ఆశ్చర్యమే. కనీసం ఏ యూనివర్సిటీ కూడా ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం బాధ కలిగిస్తుంది. కానీ ఆ విషయంలో చంద్రమోహన్ బాధపడరు. ప్రేక్షకుల అభిమానం చాలు అంటారు వినమ్రంగా. చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి. వారికి 2 ఆడపిల్లలు. కొడుకు ఉంటే హీరోని చేసేవాడిని కదా అని ఎప్పుడైనా బాధపడ్డారా అని అడిగితే, ఏమో శోభన్ బాబులాగా వాడిని ఇండస్ట్రీకి దూరంగా ఉంచేవాడినేమో అంటారు చంద్రమోహన్ నవ్వుతూ. 80 వసంతాలు కలిగిన చంద్రమోహన్ ఇప్పుడు నటనకు దూరంగా జరిగి హాయిగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన మరిన్ని వసంతాలు చూడాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.